మిగతా ఆన్లైన్ షాపింగ్ యాప్స్ కంటే మీషోలో ఎందుకు ధరలు తక్కువగా ఉంటాయి? అసలు మీషో ప్రోడక్ట్స్ ఒరిజినలా, డూప్లికేటా, లేదంటే మంచిగా రావా? ఎందుకు ఇంత తక్కువ రేటు అని చాలామందికి డౌట్ వస్తుంది. నిజమే, మీషోలో వచ్చే ప్రోడక్ట్స్ కొన్ని అంత మంచిగా రాకపోవచ్చు, కానీ మీషోలో ప్రోడక్ట్స్ మాత్రం మిగతా వెబ్సైట్ల కంటే కొంచెం మంచిగానే ఉంటాయి. వాటి కాస్ట్తో పోల్చుకుంటే వీటి కాస్ట్ రీజనబుల్గా మనకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లేదంటే ఇంకేదైనా వెబ్సైట్ కానీ, మింత్రాలో కానీ, ఏజియోలో కానీ చూసుకోండి, అందులో 1000 ఉండే శారీ కానీ, లేదంటే ఏదైనా డ్రెస్ కానీ ఇందులో 600 లేదంటే 700 లేదంటే 500 కూడా ఉంటుంది. చూడ్డానికి ఒకేలా ఉన్న ధరలో మాత్రం ఎందుకు ఈ తేడా? అసలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి దిగ్గజాలకి సాధ్యం కాని ఆ పని మీషో ఎలా చేసి చూపిస్తుంది? అసలు అందుబాటులో రీజనబుల్ ప్రైస్కి రావడానికి గల సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. మీషోలో ప్రోడక్ట్స్ తక్కువ ధరకు రావడానికి కారణం జీరో కమిషన్ అంట. సింపుల్గా చెప్పాలంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇంకేదైనా వెబ్సైట్ కానీ మనం ఒక వస్తువు కొంటే అందులో కొంత శాతం కమిషన్ ఆ కంపెనీలకు వెళ్తుంది. ఒక 100 రూపీస్ వస్తువు కానీ అమ్మితే అందులో 10 కానీ 20 కానీ యాప వాళ్ళకి పోతుందట. ఆ భారాన్ని మన మీద అమ్మేవారు వేస్తారనమాట. కానీ మీషో సెల్లర్స్కి ఈ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన మీద కమిషన్ ₹1 కూడా వేయకుండా మీషో తన ప్రోడక్ట్స్ని సేల్ చేసుకుంటుంది. దీనివల్ల ఆ మిగిలిన లాభాన్ని సేల్స్ వాడు తగ్గించి, అంటే ధర తగ్గించి మనకు అమ్ముతారనమాట. అందుచేత మీషోలో రేట్లు కొంచెం తక్కువగా, అవైలబుల్గా, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి యాప్స్ ఏమో ముఖ్యంగా బ్రాండెడ్ సరుకు అమ్ముతారు. చెప్పాలంటే శాంసంగ్, నైకో, ఫోమా లాంటి బ్రాండెడ్ సరుకులను ఎక్కువగా సేల్ చేస్తారు. వాటికి మార్కెటింగ్, షోరూమ్ లాంటి ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ప్రైస్ కూడా మన కొన్న వస్తువులకి ఎక్కువగానే ఉంటుంది. అలాగే మీషో వాళ్ళు లోకల్లో తయారైన సరుకులను సూరత్, తిరుపూర్ లాంటి హోల్సేల్ వ్యాపారాల దగ్గర బ్రాండ్ ఇమేజ్ లేకుండా తీసుకుని మనకు సేల్ చేస్తారు. అందువలన వీళ్ళకి బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. అందుకే మీషో హవా అలా నడుస్తూ ఉంటుంది. నేరుగా ఫ్యాక్టరీ నుంచే సరుకు తెప్పించుకుంటారు కనుక మధ్యవర్తులు, అదేనండి దళారుల వంటివి ఉండవు. అందువలన మీషో ప్రోడక్ట్స్ కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళు తొందరగా డెలివరీ ఇవ్వడం కోసం గోడౌన్లు మెయింటైన్ చేస్తారట. అందువలన ఆ ఛార్జీలు కూడా మన మీద వేస్తారు. మీషో నిదానంగా మనకు డెలివరీ చేస్తుంది కనుక గోడౌన్ ఖర్చులు లాంటివి ఉండవు. తెలుసుకున్నారు కదా మీషోలో కాస్ట్ ఎందుకు తక్కువగా ఉంటుంది, కారణాలు ఏంటనే విషయాలను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.